హాయ్, అందరు ఎలా ఉన్నారు? నాకు ఇండియా నుంచి కొరియర్ ప్యాకేజ్ వచ్చేసింది. నాకు మా పాపవి బర్త్డేస్ ఉన్నాయి. బర్త్డేస్ కోసం నాకు మా అమ్మ కొరియర్ పంపించింది ఇండియా నుంచి. 13 kg ప్యాకేజ్ వేసేది. ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, స్వీట్స్ ఏం లేవు ఎక్కువ. కట్ చేద్దాం. ప్యాకేజ్ చాలా బాగా చేశారు. దీక్ష వీడియోలో కనిపిస్తాం. నైఫ్ తీసుకురాకు కానీ నేను ఇంకా మా కిడ్స్ అందరు ఇది ముగ్గురం కలిసేసి కుస్తీలు పడుతున్నాము ప్యాకేజీను ఓపెన్ చేయడానికి. చాలా హార్డ్గా ఉంది ఓపెన్ చేయడానికి మాత్రము. ప్యాకేజ్ అది ఎక్కువ ప్లాస్టర్ వేసేసినట్లున్నారు మొత్తం బాక్స్ చుట్టూరా. అందువల్ల కొంచెము సిజర్స్తో అస్సలు కట్ అవ్వలేదు. ఇంకా నైఫ్తో కూడా కట్ చేసి కోసినట్టు తీసాము. స్వీట్స్ కొన్ని పంపించారు, ఎక్కువ స్వీట్స్ కూడా ఏం లేవు, అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. మిక్చర్ పంపించారు కిడ్స్ కోసము. ఇంకా ఇది పికిల్ అనుకుంటాను, నేను పండు మిర్చి పికిల్ అడిగాను కొంచెం పంపించమని. ఇంకా అది పంపించినట్లున్నారు. ప్యాకేజ్ బాగా చేశారు. పండు మిర్చి పికిల్ ఇది. మేము ఫుడ్ ఏమి వద్దని చెప్పాము, మళ్ళీ మాకు నెక్స్ట్ కొరియర్లో మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు. ఇంకా అందుకని ఫుడ్ వద్దు, మాకు జస్ట్ బట్టలు ఉన్నాయి, బట్టల వరకు పంపించండి అని చెప్పాము. వీళ్ళు ఇంకా కొంచెం ఫుడ్ కూడా పంపించారు. ఎలాగో వస్తుంది కదా ఇంకా సంక్రాంతికి అరిసెలు అని చెప్పేసి అరిసెలు కూడా పంపించారు. చిన్న చిన్న జిప్లో అట్లా పెట్టారు, ఇవన్నీ అరిసెలు. వేరుశనగ ముద్దలు మాకు చాలా ఇష్టము. ఇంకా అది అండ్ స్వీట్ బాక్స్ పంపించారు. ఐ థింక్ మలై కాజా అనుకుంటాను. స్వీట్ పంపించారు, ఓపెన్ చేద్దాము. ఇదిగోండి మలై కాజా, చాలా బాగుంటుంది. నెల్లూరు ఫేమస్ స్వీట్ అంటారు కదా మలై కాజా. ఇలా సర్కిల్ బాక్స్లో పెట్టి పంపించారు. ఇది ఒక 1/2 kg తెప్పించుకున్నాను. ఇవన్నీ వేరుశనగ ముద్దలు మాకు బాగా ఇష్టము, చేసుకోవడం కష్టంలోనే మా అమ్మాయి ఇవన్నీ పంపించింది. ఇది కూడా అరసలు కట్ చేసేస్తాను. కూడా అసలు అన్ని చిన్న చిన్న జిప్లో పెట్టుకొని చేసేస్తారు. తింటావా? ఇది అరిసె తింటావా? ఇవి కూడా అవే, నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఇంకొక ఫైనల్లీ మా బట్టలు వచ్చేసేసాయి. ప్యాకింగ్ అసలు లోపల కవర్స్ ఉన్నాయి, మళ్ళీ పైన కవర్స్ పెట్టారు. మా అమ్మ వాళ్ళంతా ఒక బిగ్ బ్యాగ్లో పెట్టి పంపించేసేసారు. ఎస్, మా పాపది లంగా జాకెట్ బర్త్డే కోసము. నైస్ కదా హనీ కలరు. చాలా బాగుంది. ఇక్కడ లోటస్ స్టైల్లో లీఫ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా అసలు చాలా బాగుంది. ఇది లంగా వాళ్ళ అత్త ఆర్డర్ పెట్టారు మా బాబు కోసం. పైకి పైకి లేకని చూడు. ఎస్ పెట్టుకో.
యా, చాలా బాగుంది కలర్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూడడానికి అయితే చాలా బాగుంది. మెత్తగా థ్యాంక్స్ చెప్పు. అత్త ఎవరు తీస్తారు? చెప్పు మరి థ్యాంక్స్ అత్త అని చెప్పు. ఇంకొక 1 more లంగా, ఇది నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను మా పాప కోసము. ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదా, సంక్రాంతికి కూడా బాగుంటుందని ఇది బ్లౌజ్. కొంచెం బాగా నలిగిపోయాయి, ఐరన్ చేయించుకున్నాను. ఇట్లా గ్రీన్ లంగా అండ్ స్మాల్ బ్లౌజ్. ఇది నచ్చిందా? ఇది మమ్మ అవి లేవమ్మా, ఉన్నాయి కూర్చో, ఇంకా లేవా? ఇంకా నావి శారీ ఇది బాగుంది. లైట్ రెడ్, నిండు రెడ్ కలర్, మిరప్పండు కలర్ అంటాం కదా, ఆ కలర్ శారీ ఇది. ఇంకా దానికి ఈ బ్లౌజ్ ఇది ప్లెయిన్ కుట్టేశారు. నేను ఇక్కడ పఫ్ కొంచెం లైట్గా పఫ్ స్టైల్లో పెట్టమన్నాను, బట్ ప్లెయిన్ కుట్టేసేసారు. ఇది ఒక శారీ. ఇంకండి శారీ. ఇంకా ఇది 1 more శారీ. ఇది లైట్ సిమెంట్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సంక్రాంతి కదా, నేను శారీస్ కొంచెం ఎక్కువే కట్టుకుంటాను, ఇంకా అందుకని చెప్పేసి నేను శారీస్ తెప్పించుకున్నాను. కొంచెం నలిగిపోయాయి, ఇంక ఇవన్నీ ఐరన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను వర్క్ చేయించుకున్నాను. మా మామయ్య వాళ్ళ కూతురు ఉంటుంది, తను వర్క్ చేయించింది. అక్కడ స్టిచ్ చేయించే వాళ్ళు ఇంకెవరు లేరు కదా, మా అమ్మ వాళ్ళకి కొంచెం కష్టము, వర్క్ పని ఉంటుంది వాళ్ళకి, అందుకోసం. ఇది బ్యాక్ నెక్, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. అని కూర్చోమ్మ. ఇది 1 more శారీ. ఇది లైట్ పర్పుల్ అండ్ బ్రింజాల్ రంగు ఉంది, అది చాలా బాగుంది కలర్ కూడా. కాకపోతే అన్నీ అనుకోకుండా అన్ని రెడ్ కలర్ వచ్చేసాయి బార్డర్స్. ఇది రెడ్ అండ్ ఇది కూడా రెడ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ కలరే వచ్చేసేసాయి. కానీ ఇది బ్లౌజ్ చాలా బాగుంది, డిఫరెంట్గా క్లాత్, మన దేని మీదకైనా పెయిరప్ చేసేసుకోవచ్చు. ఇది థ్యాంక్స్ మాన్సా, నాకు చక్కగా బ్లౌజెస్ అన్ని కుట్టి పంపించావు. ఇంకా బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకున్నాము ఆన్లైన్లో. చాలా నలిగిపోయాయి ఇవి, మా అమ్మ అది. యా, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ తీసిచ్చింది నాకు నా బర్త్డే కోసం గిఫ్ట్. యా, అత్త. అసలు దుప్పటా కూడా చాలా బాగుంది, ఇక్కడంతా వర్క్ వచ్చేసేసింది. నచ్చిందా? నైస్, బాగుంది. బట్ చాలా నలిగిపోయాయి, ఇవన్నీ ఫోల్డింగ్స్ ఉన్నాయి, చక్కగా ఐరన్ చేయించుకోవాలి. ఇది 1 more డ్రెస్, ఇది నేను పెట్టుకున్నాను నా బర్త్డే కోసం. చాలా నొప్పి పుట్టాయి, ఎందుకంటే ఇక్కడ షార్ప్ ఉంది. ఇది నా బర్త్డే డ్రెస్, నా బర్త్డేకి పెట్టుకున్నాను నేను. చాలా బాగుంది, బట్ కాకపోతే ఫోల్డింగ్స్ వచ్చేసాయి, చాలా నలిగిపోయింది డ్రెస్. నేను చక్కగా ఐరన్ చేసుకోవాలి, ఐరన్ చేసుకోలేదంటే అంత బాగా అనిపించదు. కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. దీనికి దుప్పటా కూడా వచ్చింది. ఈ దుప్పటా కూడా ఇక్కడ బార్డర్ అంతా మనకి వర్క్ చేశారు, లైట్ కలరు.
సో మనము ఈ దుపటాని వేరే డ్రెస్సెస్ పైకి కూడా పెయిర్ అప్ చేసేసుకోవచ్చు. మనము ఇంకా వేరే ఏవైనా డ్రెస్సెస్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకున్న వాటిపైనకి కూడా యూజ్ అవుతుంది ఇది. చూపిస్తాను నేను, చాలా దిగొచ్చింది దుపటా. దాని డ్రెస్ బాగుంది కదా, కరెక్ట్ పర్ఫెక్ట్. నేను మెజర్మెంట్స్ ఇచ్చాను, ఇంకా నాకు మెజర్మెంట్స్ వైజ్ స్టిచ్చింగ్ చేశాడు. అండ్ దుప్పటా ఇది, దుప్పటా అయితే చాలా పెద్దదే ఇచ్చారు మనకి. చూసారా, వేరే వాటి మీద కూడా పెయిరప్ చేయొచ్చు మనకి. చాలా అంటే చాలా పెద్దది ఇచ్చారు దుప్పటా, ఆల్మోస్ట్ హాఫ్ సారీ అంత ఉంది ఇది. చూసారా, ఎంత పెద్దది ఇచ్చారు దుప్పటా, చాలా బాగుంది. ఇంకా ఇవి నాకు ఆల్మోస్ట్ ఇవి 13 kgs పడ్డాయి. బట్టలే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా, అలా పడింది. ఇంకా నాకు ఇండియా నుంచి వచ్చింది, ఇవి వచ్చాయి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు డ్రెస్సెస్ లింక్స్ కావాలంటే మెసేజ్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను లింక్స్. ఇంకా నేను కొరియర్ అంతా అన్ప్యాకింగ్ చేసేసిన తర్వాత నేను ఇంకా డిన్నర్కి కర్రీ ప్రిపేర్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. మీల్ మేకరు అండ్ కొంచెం గోంగూర అండ్ పాలకూరతో కర్రీ చేశాను. కొంచెం పుల్లపుల్లంగా చాలా బాగుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి కర్రీని. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనికోసం ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్ పెట్టేసుకొని ఆ హాట్ వాటర్లో ఒక 2 minutes నేను కుక్ చేసేసుకున్నాను. లేకపోతే జస్ట్ హాట్ వాటర్లో అయినా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇంకా అవి కుక్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని నేను ఇంకా ఇక్కడ స్పినాచ్ అండ్ కొంచెం గోంగూర తీసుకున్నాను. మాకు తోటకూర అవైలబుల్ ఉండదు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో, అందుకోసము. మీకు తోటకూర కానీ దొరికితే తోటకూర అండ్ చుక్కకూర కాంబినేషన్ చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. అలా ఆకుకూరలు సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేను ప్యాన్ తీసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న మీల్ మేకర్ని వాటర్లో వేసి గట్టిగా పిండేసేసుకొని ఇట్లా లైట్గా ఆయిల్లో మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ కొంచెం మనకి ప్యాన్కి స్టిక్ అవుతున్నట్లు అనిపిస్తుంది, నాన్ స్టిక్ అయితే అలా అనిపించదు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ వన్స్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అవే మనకు ఆటోమేటిక్గా అంత స్టిక్ అయినవంతా పోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనము వీటన్నిటిలోకి వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని ముందుగా ఒక ఆనియన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ నేను సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని చక్కగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇంకెక్కడ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కర్రీ లీవ్స్, సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసేసాను ఆనియన్ని. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టమాటా తీసేసుకొని ఇంకా అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని మనం అది ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా అవసరం లేదు. ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న గ్రీన్ లీఫ్ ఉన్నాయి కదా, స్పినాచ్, పాలకూర అండ్ నేను కొంచెం గోంగూర తీసుకున్నాను. మీరు తోటకూర అండ్ చుక్కకూర తీసుకోండి, చాలా బాగుంటుంది ఆ రెండింటి కాంబినేషన్ కూడా. ఇంకా ఇవి కొంచెం ఆకుకూరలు బాగా కుక్ అయ్యే వరకు మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మిడిల్లో మనము కొంచెము ఆ టమాటాని కొంచెం స్మాష్ చేస్తున్నట్టుగా మనము ప్రెస్ చేసేసామనుకోండి, కొంచెము తొందరగా కుక్ అయిపోతుంది. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్లోని. నేను ఇంకా అక్కడ మర్చిపోయాను, అందుకనే ఇంకా ఇక్కడ మిడిల్లో వేసేసాను. మనం కొంచెము స్మాష్ చేస్తున్నట్టుగా చేసేసామనుకోండి, మనకి కొంచెం గ్రేవీ అంటే డ్రైగా కాకుండా కొంచెం గుజ్జుగా వస్తుంది. ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత మనం అందులో ఫస్ట్ ఫ్రై చేసేసి పెట్టేసుకున్న మీల్ మేకర్ కూడా వేసేసుకొని కొంచెము కుక్ చేసేసుకోవాలి ఒక 5 minutes అలాగా. ఇవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అందులో మనము కొంచెం కారము అవి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే వాటర్ పోసుకుంటున్నాను, ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేసామంటే మళ్ళీ అది కర్రీది ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ కొంచెం కారము అండ్ కొంచెం ధనియాల పౌడరు అవి 2 వేసేసుకొని కొరియాండర్ పౌడరు
ఇంకా కలిపేసుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇంక ఇందులో మసాలాలు ఏమి యూస్ చేయము, జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనకి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు అండ్ కొంచెం ధనియాల పొడి. ఇది చక్కగా కుక్ చేసేసేసుకొని ఇది బాగా ఉడికే వరకు కుక్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. మనము గ్రీన్ లీఫ్ ఆకుకూరలు మనం ఎప్పుడు కూడా ఎక్కువ కుక్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ కుక్ చేసామంటే మనకు ఆకుకూరల్లో ఉండే ప్రోటీన్ అంతా పోతుంది. ఎప్పుడు కూడా మనం ఆకుకూరల్ని ఒక 70% కుక్ చేసేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నోటికి కూడా కొంచెం పులుపులంగా కారకారంగా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి కర్రీని. ఇంకా కర్రీ చేసేసిన తర్వాత మేము టార్గెట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే మేము ఓ ట్రిప్ వెళ్తున్నాము, వెకేషన్, ఒక 4 days. ఇంకా అందుకోసము వాటరు, కొన్ని కిడ్స్కి స్నాక్స్, బిస్కెట్స్ అవి తీసుకుందామని అనేసి నేను మా పాప మేమిద్దరం టార్గెట్కి వెళ్ళిపోయాము. ఇంకా వాటర్ బయట తాగడం ఎందుకులే అని వేసుకొని మేము ఇంకా ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది, 36 బాటిల్స్ అలా ఉంటాయి. ఇంకా నేను అలాంటివి ఒక 2 packs తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను కొన్ని ఓరియో బిస్కెట్స్ అండ్ వేరేవి కుకీస్ ఉంటాయి, చాక్లెట్స్ చిప్స్ లాంటివి వేసేసి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేను అవి ఒక 2 packs అలా తీసేసుకొని ఇంకా నేను మా పాప ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు అప్పటికే ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది. ఇంకా మేమంతా షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కర్రీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. థ్యాంక్ యూ.